కార్మికులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా 250 గజాల ఇంటి స్థలం, నెలకు కనీసం 10 రోజుల పని దినాలు కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కార్మికులకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది సంబరాలు చేసుకుంటున్నారని, కానీ అసంఘటిత భవన నిర్మాణ కార్మికులు ప్రజలు మాత్రం కాంగ్రెస్ పాలనలో అనేక బాధలు పడుతున్నారన్నారు. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రామ్నగర్ ప్రాంతంలోని భవన నిర్మాణ కార్మికులతో నిర్వహించిన ప్రతి అమావాస్య మాకు పుణ్యమే అనే కార్యక్రమంలో భాగంగా కార్మిక నాయకులతో కేఎస్ఆర్ గౌడ్ పలు అంశాలను చర్చించారు. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్, న్యూ అభయ సెంట్రింగ్ అండ్ బిల్డింగ్ కన్సల్టెంట్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కడెం నరసింహ, యూనియన్ నాయకులు వాసుదేవ్, షమీం తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. మిత్రులారా, ఈరోజు హైదరాబాద్లోని రామ్నగర్ ఏరియాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి నాయకులతో జై స్వరాజ్ పార్టీ ఈరోజు సమావేశం జరగడం జరిగింది. వారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, జై స్వరాజ్ పార్టీ ట్రేడ్ యూనియన్ కార్మిక నాయకుడు గోల్కొండ రత్నం గారు, అదేవిధంగా మాటూరు కృష్ణమోహన్ గారు, ఈ ఏరియా అధ్యక్షులు రామ్నగర్ అధ్యక్షులు కడెం నరసింహ గారు, ప్రధాన కార్యదర్శి షమీం గారు, చైర్మన్ గారు వాసుదేవ్ గారు, యాదగిరి గారు, సదానంద్ గారు, నారాయణ గారు, రాములు గారు, ఈ భవన నిర్మాణ కార్మిక నాయకులందరితో కూడా చర్చించి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ప్రభుత్వ రంగంలో లేబర్ కమిషన్ గుర్తింపు కార్డులు ఉన్నటువంటి వారే ఉన్నారు. అయితే అనేక విషయాలు చర్చకు వచ్చినా కానీ, ఉదాహరణకి కార్మికులకి హెల్త్ క్యాంపుల పేరుతోటి కార్మిక శాఖ వేలాది కోట్ల రూపాయలని దుర్వినియోగం చేస్తుంది. కార్మికులకి 100% ఆరోగ్యం కల్పించాల్సింది, ఆరోగ్యం కాదు వైద్యం ఇవ్వాల్సింది. కానీ ఏ రూపాన్ని ఇవ్వాలి? హెల్త్ క్యాంపుల పేరుతోటి కార్మికులను పిలిపించుకొని ఇలాంటి ప్రొఫైల్స్ తయారు చేసి వారికి ఇచ్చిపోతున్నారు అంతే. దీనివల్ల వారికి వచ్చేది ఏం లేదు. లేని రోగాలను బయటపెట్టి వారి కుటుంబాల్లో ఆందోళన కల్పించి లేని సమస్యలను రేపటి నుంచి పనికి కూడా పోకోకుండా, అయ్యో నాకు ఈ జబ్బు ఉంది, ఇది ఎట్లా మానాలి, ఏం చేయాలి, ఉన్నది అమ్ముకోవాలన్నా, ఏం చేయాలి, అప్పు తెచ్చుకోవాలన్నా, తెస్తే మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఏంటి అని కుమిలి కార్మికులు బాధలు పడుతున్నారు. అందుకనే ఇక్కడ నాయకులతోటి నరసింహ గారితో, రత్నం గారితో, అదేవిధంగా వాసుదేవ్ గారితో, షమీం గారితో, రాములు గారితో, నారాయణ గారితో మాట్లాడిన తర్వాత ఒకటే జై స్వరాజ్ పార్టీ ప్రభుత్వాన్ని, లేబర్ కమిషన్ని డిమాండ్ చేస్తుంది. హెల్త్ క్యాంపులు కాదు నాయన మాకు ఇవ్వాల్సింది హెల్త్ కార్డులు. లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయలని వారి శ్రమ, ఇదేదో ప్రభుత్వం ఇచ్చే పైసలు కూడా కాదు. ఈ భవన నిర్మాణ కార్మికులు అనేక ప్రైవేట్ రంగ సంస్థల దగ్గర పనిచేస్తున్నప్పుడు వారిచ్చే సెస్, అంటే వీరి ఆరోగ్యం కోసము, వీరి భద్రత కోసము ఆయా బిల్డర్స్ ఇచ్చే సెస్ లేబర్ కమిషన్ దగ్గర వేలాది కోట్ల రూపాయలు ఇప్పటికే ఉన్నది. వాటిని వీరి ఆరోగ్యం కోసము, వీరి ఆవాసం కోసము, వీరి ఉపాధి కోసము కేటాయించాలి. కానీ హెల్త్ క్యాంపుల పేరుతోటి రికార్డులు రాసుకొని ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్టు వార్తలు వస్తున్నాయి. హెల్త్ క్యాంపుల్ని బంద్ చేసి ప్రతి అసంఘటిత కార్మిక భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ హెల్త్ కార్డు అతనికి ఇచ్చినట్లయితే ఎక్కడ ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా అది ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో హాస్పిటల్కి పోయి చూపించుకొని వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకొని అవసరమైతే చికిత్సలు ఏమన్నా పెద్ద చికిత్సలున్నా
ఆ కార్డుతోటి వర్తించే విధంగా ప్రభుత్వం కల్పించాలని జయస్వరాజ్ పార్టీ ఇక్కడ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్కి ఈ కార్మికులందరూ కూడా రేపు ముందుకు వస్తామని అంటున్నారు, అదే కోరుతున్నారు. ఈ డిమాండ్ని మరొకటి సుమారు 15,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ కార్మిక శాఖ దగ్గర ఉంది. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద భవనాల దగ్గర నుంచి చిన్న 2 గదుల ఇల్లు వరకు, రోడ్ల నుంచి ఫ్లైఓవర్ల వరకు నిర్మిస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికుడు 365 కష్టపడి చేసి వచ్చి తనకు సొంతంగా ఉండటానికి ఇంటి జాగా కానీ ఇల్లు కానీ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి ప్రభుత్వం గుర్తించినటువంటి కార్డు వారి దగ్గర ఆల్రెడీ గుర్తింపుతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లని తప్పనిసరిగా ఇవ్వాల్సింది. కార్మికులందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, లేదా 250 గజాల్లో వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి సొంత ఇంటి నిర్మాణం కోసము కృషి చేయాలి. ఎందుకు అనుకుంటుంటే ఎక్కడో దేశం నుంచి ఇక్కడికి పరిశ్రమల పేరుతో వస్తే వేలాది ఎకరాలని వారికి దారాదత్తం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఈ భూమి మీద పుట్టి ఈ భూమి నేల మీద ఉండి ఇక్కడ శ్రమ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినోడికి పక్కోడు 500 గజాలు ఇల్లు కట్టుకుంటున్నాడు, వాడికి ఇంటి జాగా ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కిరాయిలలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు శ్రమ చేసి ఆ శ్రమ అంతా కిరాయిలకే కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 250 గజాలకు తగ్గకోకుండా ఇంటి స్థలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. భూములకు కొదవలేదు మన దగ్గర. హైదరాబాద్ చుట్టూ లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మన ప్రజలు వీరు, వారికి ఆవాసం ఉంటే పేదరిక నిర్మూలన అదే క్రమంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి కార్మికుడికి ఇంటి స్థలాన్ని ఇవ్వాలని, లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఇవ్వాలని ఈ స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ పరంగా త్వరలో రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకి ఈ స్వరాజ్ పార్టీ పిలుపునివ్వబోతుంది. మరొకటి, ప్రతి కార్మికుడికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి 10 రోజుల పని దినాలు కల్పించాలి. ఎందుకంటున్నంటే పేదరిక నిర్మూలన కోసం ఇంద్రమ్మ సూత్రాలు అది ఇదని చెప్పే రేవంత్ రెడ్డి పేదరిక నిర్మూలనకి పథకాలతో కాదు, పని కల్పించడం వల్ల పేదరిక నిర్మూలన జరుగుద్ది. పని చేయడానికి మా కార్మిక సోదరులందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు చేయాల్సింది ఒకటే, కనీసం నెలలో 10 రోజుల పని దిన సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.